సిగ్గు సిగ్గు తల దించుకోవాల్సిన విషయం అది. ఎవరి ఏకాంతం వారిది, ఎవరి ప్రైవసీ వారిది, ఎవరి ప్రైవేట్ లైఫ్ వారిది. కానీ వ్యక్తుల సొంత జీవితాల్లోకి తొంగి చూస్తున్నారు నీచులు. మన ఇంటి మర్యాదతో ఆటలాడుకుంటున్నారు రాక్షసులు. కనిపించే కళ్ళు చేస్తున్న వెకిలి చేష్టలు కొన్నైతే కనపడని కళ్ళు చేసే అకృత్యాలు మరెన్నో. మనకు తెలియకుండా మన మర్యాదను రోడ్డున పడేస్తున్నారు దుర్మార్గులు. మొన్నటి వరకు షాపింగ్ మాల్స్, బట్టల దుకాణాలకే పరిమితమైన రహస్య కెమెరాలు ఇప్పుడు అద్దె ఇంట్లోకి చొరబడ్డాయి. హైదరాబాద్ పాత బస్తీలో 3 అద్దె ఇళ్లలో యజమాని స్పై కెమెరాలు పెట్టిన దుశ్చర్య ఆందోళన కలిగిస్తోంది. మొన్న షాపింగ్ మాల్స్ లోని ట్రయల్ రూమ్స్ లో, నిన్న హోటల్ రూమ్స్ లో, నేడు ఏకంగా అద్దెళ్లలోని బెడ్రూముల్లోనే రహస్య కెమెరాలు పెట్టాడో నీచుడు. మనం ఊహించని పరిణామం ఇది. మన ఆలోచనలకు అందని పాపం ఇది. మన కలల్లో కూడా తచ్చాడని సైతాను నీడ ఇది. అవును, మన ఇంట్లో మనం ఉంటాం, కానీ మన ఇంటి మర్యాదతో ఆటలాడుకుంటారు రాక్షసులు. మనకు తెలియకుండానే మన మర్యాద రహస్య కెమెరాలో బంధించి మన జీవితాలతో ఆటలాడుకుంటున్నారు దుర్మార్గులు. హైదరాబాద్ పాత బస్తీ చిత్రినాకాలోని గౌలిపుర నల్లపోచమ్మ బస్తీలోని ఇల్లిది. 3 పోర్షలను అద్దెకిచ్చాడు ఇంటి యజమాని విజయానంద్. మామూలు ఇళ్లగానే భావించిన 3 ఫ్యామిలీస్ ఆ ఇళ్లలో అద్దెకు దిగారు. కానీ ఎలక్ట్రీషియన్ పనిచేస్తున్న విజయానంద్ 3 పోర్షన్లలోని బెడ్రూముల్లో 3 నెలల క్రితం స్పై కెమెరాలు ఏర్పాటు చేశాడు. విద్యుత్ మీటర్లలో ఎవ్వరికీ అనుమానం రాకుండా రహస్య కెమెరాలు ఏర్పాటు చేశాడు నీచుడు. అలా ఏర్పాటు చేసిన కెమెరాల నుంచి తన ఇంట్లో ఉన్న కంప్యూటర్ ద్వారా బెడ్రూముల్లో ఎవరేం చేస్తున్నారో వీక్షిస్తూ రాక్షసానందం పొందాడు దుర్మార్గుడు. విజయానందం చేస్తున్న అకృత్యాన్ని ఎవ్వరూ పసిగట్టలేకపోయారు. ఇలా 1-2 రోజులు కాదు, 3 మాసాలుగా పరాయి వ్యక్తుల ప్రైవసీని, ఆడబిడ్డల మర్యాదతో ఆటలాడుకున్నాడు. అయితే దుష్టుడి పాపం పండింది. అతని భార్య ఈ నీచాన్ని బయటపెట్టింది. రహస్యంగా చేస్తున్న తుచ్చమైన పనిని అద్దెకుంటున్న వారికి చెప్పేసింది. పాత బస్తీలోని గోలిపురాలో జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు అందరినీ అవాక్కయ్యేలా చేసింది. ఒక ఓనర్ తమ పోర్షన్స్లో సీసీ కెమెరాలు అమర్చాడన్న విషయం బయటకు రాగానే కలకలం రేగిందని చెప్పాలి. మహిళలు ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ప్రస్తుతం ఆ బిల్డింగ్ దగ్గరే మనం ఉన్నాం. సో మనం ఓనర్ ఇల్లు కూడా చూడొచ్చు. ఈ పోర్షన్లో ఓనర్ నివసిస్తూ ఉంటాడు అండ్ పైన పోర్షన్స్ అన్ని అద్దెకిచ్చారు. ఇక్కడ ఒక పోర్షన్లో ఓనర్ ఉంటారు అండ్ మిగతా 2 పోర్షన్స్లో కూడా టెనెంట్స్ ఉంటారు. సో ప్రతి పోర్షన్లోనూ సీసీ కెమెరా అమర్చాడన్న విషయం బయటికి రాగానే అందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారని చెప్పాలి. అండ్ ఇక్కడ ఉంటున్న పోర్షన్స్లో ఉంటున్న వారందరూ కూడా డైలీ లేబర్స్, కూలీనాలు చేసుకుని బతికే వాళ్ళే. సో వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు అనుకున్నాడో మరి అతను ఏం ఆలోచించాడో తెలియదు, కానీ ప్రతి పోర్షన్లో కూడా సీసీ కెమెరా పెట్టాడు. సో ఈ విషయం ఓనర్ భార్య, సెకండ్ వైఫ్ ద్వారానే ఈ విషయం టెనెంట్స్కి తెలిసిందని తెలుస్తోంది. సో వెంటనే వాళ్ళు అలర్ట్ అయ్యి సీసీ కెమెరాస్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం పోలీసులు ఇక్కడికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకోవడమే కాకుండా హార్డ్ డిస్క్ని స్వాధీనం చేసుకున్నారు, ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. సో ఇది ఎంతకాలంగా సాగుతోందన్న విషయం మీద పోలీసులు అండ్ అలాగే ఫోకస్ చేశారని చెప్పాలి. అలాగే విజయానంద్ మీద ఇంతకుముందు నేర చరిత్ర ఉందా అన్న దాని మీద కూడా వాళ్ళు ఫోకస్ చేశారని చెప్పాలి. సో ఇక్కడ ఈ ఏరియాలో మనం మాట్లాడిన దాన్ని బట్టి స్థానికులు చెప్తోంది ఒకటే, విజయానంద్ ఇలాంటి వాడని అసలు అనుకోలేదు మేము. 50 సంవత్సరాల విజయానంద్ ఇలా చేస్తాడని మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదని వాళ్ళు అంటున్నారు. ఆశ్చర్యానికి గురవుతున్నారు. బికాస్ విజయానంద్ ఇక్కడ కారు ఎక్కితే అక్కడెక్కడో దిగుతాడు. అంటే ఆయన అసలు ఎక్కువ శాతం బయటకు కనిపించేవాడు కూడా కాదు. మరి ఇంత ఘాతకానికి ఎందుకు పాల్పడ్డాడు అన్న విషయం మాకు అర్థం కావట్లేదని ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. సో అతని నుంచే నిజాలు రాబట్టాల్సి ఉంది. ఇలా ప్రైవేట్ మ్యాటర్స్ ఎప్పటి నుంచి ఆయన చూస్తున్నాడు, అసలు ఎందుకు చూడాల్సి వచ్చింది అన్న వర్షన్ ఆయన చెప్పాల్సి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మహిళలు ఇంకా జాగ్రత్తగా ఉండాలన్న విషయాన్ని ఈ ఘటన మరోసారి రుజువు చేసిందని చెప్పాలి. ఆశ్చర్యపోయారు, సిగ్గుతో చచ్చిపోయారు. దుర్మార్గుడి నీచాన్ని చూసి తట్టుకోలేకపోయారు. చిత్రినాక పోలీసులకు ఫిర్యాదు చేశారు టెనెంట్స్. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు విజయానంద్ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఒక కంప్యూటర్, 3 స్పై కెమెరాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చి మా ఇంటి ఓనరు మా యొక్క పర్సనల్గా మేము ఉండేటువంటి రూముల్లో స్పై కెమెరాలు పెట్టి వాటిని డివిఆర్ ప్లస్ అదే కంప్యూటరు వాళ్ళ మెయిన్ ఇంటి ఓనర్ యొక్క రూమ్లో పెట్టారనే ఇన్ఫర్మేషన్ మీద
మా ఎస్ఐ వినయ్ గారు ఇమ్మీడియట్గా అక్కడ స్పాట్కి వెళ్ళి అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత చెక్ చేయగా స్పై కెమెరాలు బోర్డులో బిగించి అతను యాక్చువల్గా ఎలక్ట్రీషియన్, ఆయన ఏజ్ ఒక 49 దాకా ఉంటాయి. ఇమ్మీడియట్గా అతన్ని తీసుకురావటం, ఎఫ్ఐఆర్ చేయటం, అతన్ని రిమాండ్ చేయడం, జ్యుడిషియల్ కస్టడీ కూడా మేము ప్రొడ్యూస్ చేసి అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసాం. ప్రస్తుతం ఆయన జైల్లో ఉన్నాడు. ఈ విశాల ప్రపంచంలో ఎక్కడా మనకు ప్రైవసీ లేదు. ఎక్కడికి వెళ్ళినా ఓ దుష్టశక్తి మనల్ని వెంటాడుతూనే ఉంది. అది హిడెన్ సీసీ కెమెరా కావచ్చు, సెల్ ఫోన్ కెమెరా కావచ్చు. మనము మన పిల్లలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని నొక్కి చెప్తున్న ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్నో. అటు చట్టం, రక్షణ వ్యవస్థ, షాపింగ్ మాల్స్, హోటల్స్ యాజమాన్యం అంతా ఉమ్మడిగా మన మహిళామూర్తుల మర్యాదను కాపాడాలి. లేదంటే కనబడిన భూతాలు మన ఇంటి గౌరవాన్ని మంటగలిపే పనిలో ఇలాగే స్వైర విహారం చేస్తూనే ఉంటాయి.